ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయి. 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తారని చెప్పాడు. అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలా? పుకార్లు వస్తూ ఉన్నాయి. అలాంటిది ఈ టైంలో అన్న షికార్లు తిరుగుతున్నాడంటే మామూలు విషయం కాదు. చాలా గట్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు విజయ్ దళపతి ఏదైతే ఈ డెసిషన్ తీసుకున్నాడో ఇది మాస్టర్ స్ట్రోకా, సెల్ఫ్ గోలా? దీని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఒక ఫ్యూ డేస్ బ్యాక్, ఇన్ఫ్యాక్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్, ఒక బీజేపీ పాలిటీషియన్ ఇలా విజయ్ తోటి త్రిష గారికి ఇలా ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి ఓపెన్గా ఒక హీరోయిన్ పేరు చెప్పి విజయ్ని ఇలా కార్నర్ చేయడానికి ట్రై చేశాడు. దాని తర్వాత త్రిష గారు లీగల్ యాక్షన్ తీసుకుంటాను అది సంథింగ్ తను మాట్లాడిన తర్వాత ఆ బీజేపీ పాలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన సారీ కూడా చెప్పారు విజయ్కి. దాని తర్వాత విజయ్ గారి వైఫ్ విడాకుల నోటీసు ఇచ్చిందనమాట. విడాకుల నోటీస్ ఇస్తూ నా భర్త ఇలాగ వేరే హీరోయిన్ తోటి అఫైర్ ఉంది, అఫైర్ పెట్టుకొని అలా తిరుగుతూ ఉన్నాడు, అలా చేస్తూ ఉన్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నేను చెప్పాను మారుతానన్నాడు, తర్వాత మారలేదు అని చెప్పి వాళ్ళ వైఫ్ కూడా విడాకుల నోటీసు ఇచ్చింది. ఆ విడాకుల నోటీస్ ఇచ్చినప్పుడు ఆ బీజేపీ పాలిటీషియన్ ఎవరైతే చెప్పారో ఆ పాలిటీషియన్ చెప్పింది నిజమే, మేబీ పేరు అబద్ధం అయి ఉండొచ్చు. తను చెప్పిన పాయింట్ అయితే కరెక్టే కదా, వాళ్ళ ఆవిడ చెప్పింది కూడా సేమ్ అదే చెప్పింది కదా, విజయ్ వాళ్ళ వైఫ్ కూడా అదే చెప్పింది కదా అని చెప్పి చాలామంది ఆ బీజేపీ పాలిటీషియన్ చెప్తే కరెక్ట్ అనుకున్నారు. నిన్న విజయ్ ఒక ప్రొడ్యూసర్ ఇంటికి ఏదో వెడ్డింగ్ రిసెప్షన్కి వెళ్తూ త్రిష గారితో ఒకే కారులో దిగారు. ఇద్దరు ఒకేసారి స్టేజ్ మీదకి వెళ్ళారు. ఇద్దరు పక్క నిలబడి ఫోటోలు తీసుకున్నారు. అంటే ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ 234 స్థానాల్లో పోటీ చేయడానికి ఎట్ ప్రజెంట్ టు బీ ఫ్రాంక్ గ్రౌండ్ రిపోర్ట్ విజయ్ దగ్గర అభ్యర్థులు లేరు. మీకు తెలుసో తెలియదు, అభ్యర్థులు లేరు అసలు అక్కడ అతని దగ్గర. అతను ఒకప్పుడు మొన్నటి వరకు ఏదైతే ఫస్ట్లో పార్టీ పెట్టిన ఫస్ట్ 1 మంత్లో ఉన్న ఊపు, దాని తర్వాత కరూరు ఘటన అవ్వచ్చు, దాని తర్వాత కొన్ని సిట్యువేషన్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సిట్యువేషన్ తర్వాత విజయ్ దగ్గర ఈ 234 స్థానాల్లో నిలబడడానికి సరైన అభ్యర్థులు లేరు అక్కడ. కొన్ని స్థానాల్లో గట్టిగా నిలబడడానికి కొంతమంది ఉన్నారేమో, వాళ్ళు కూడా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో విజయ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అంటే చాలామందికి దీని గురించి విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, పొలిటికల్ స్టేట్మెంట్స్ నేను పాస్ చేస్తూ ఉంటాను. ఆపోజిట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అన్నా డిఎంకే వాళ్ళు, బీజేపీ ఇంక్లూడింగ్, నేను మాట్లాడుతుంటాను. వారు ప్రతిసారి ఈ పాయింట్ని తీసుకొస్తూ ఉంటారు. ఇది నా వీక్ పాయింట్, నా బ్లైండ్ స్పాట్లో కొడతా ఉంటారు వీళ్ళు. వీళ్ళు నా బ్లైండ్ స్పాట్లో కొడుతున్నప్పుడు ఏదో ఒక టైంలో చూస్తున్న జనాలు ఒక టైంలో దీన్ని నమ్మచ్చు. పొలిటికల్ హీటు ఇంతలా ఉన్నప్పుడు, నేను పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు పొలిటికల్గా కన్ఫైన్ మాట్లాడకుండా నా పర్సనల్ జోలికి వచ్చి మాట్లాడుతుంటే డెఫినెట్లీ ఖచ్చితంగా చూస్తున్న ప్రజలు ఏదో ఒక పాయింట్లో నన్ను తప్పుపట్టే అవకాశం ఉందని మేబీ విజయ్ అనుకున్నాడో ఏమో. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా విజయ్ని అన్ఫాలో కొట్టాడు. వాళ్ళ అబ్బాయి కూడా విజయ్ తోటి డిఫర్ అయి ఉన్నాడు ఎట్ ప్రెజెంట్. వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళ అమ్మాయి అవ్వచ్చు, వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు విజయ్ త్రిష గారితో రావటం అనేది విజయ్ గారు ఇస్తున్న బోల్డ్ స్టేట్మెంట్, మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఏదైనా పీక్కోండి, నేను ఇలాగే ఉంటా, నేను ఇది అని ఆయన చెప్తున్నాడు. మనం నిన్న ఆయన వాళ్ళతో అలా రావటంతో దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి. ఎందుకు ఎండ్ కార్డ్ పడాలి అంటే, లేకుంటే అతని పొలిటికల్ లైఫ్కి ఎండ్ కార్డ్ పడేదట్టుకుంది. ఇప్పుడు ఇతను ఆమెతోటి కలిసి రావటం వల్ల ఆ పుకార్లు ఏవైతే బయట నిజం అనుకుంటున్నారో, అది బీజేపీ వాళ్ళు చెప్పినా కానీ, లేకుంటే వాళ్ళ భార్య పేరు చెప్పకుండా ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పినా కానీ, కొంతమంది అక్కడ తమిళనాడులో ఉన్న పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుకుంటున్న మాటలు బట్టి విజయ్ గారు ఈరోజు త్రిష గారితో కలిసి రావడాన్ని చూసిన తర్వాత మేబీ అది ఇదేనేమో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ అది ఇదే అనుకుంటే ఇంకా ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతారు? విజయే ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు విజయ్ ఓపెన్ కాకపోతే ఆ బ్లైండ్ స్పాట్ మీద కొడతా ఉంటారు. డెఫినెట్లీ విజయ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని గురించి ఇంతమంది మాట్లాడుతుంటే అది విజయ్కి పొలిటికల్గా కొంచెం ఎంతో కొంత అడ్వాంటేజెస్ ఛాన్సెస్ ఉంటాయి. మేబీ రూరల్ ఏరియాస్లో ఇలాంటి వాటిని ఎక్కువగా ఎంకరేజ్ చేయరు, కానీ మేబీ అర్బన్ ఏరియాస్లో కొంచెం అయితే కాకపోతే కొంచెం సరే అతను అది జరిగిపోయింది, అతను ఇప్పుడు పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు, పాలసీల గురించి మాట్లాడుతున్నాడు, చేసిన తప్పుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆపోజిట్ పార్టీస్ మరి కౌంటర్ ఇవ్వడానికి లేక ఎప్పుడు చూసినా ఇతని పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడకుండా ఆ పర్సనల్ థింగ్స్ మాట్లాడుతున్నారు అని అనుకోవడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయి, రైట్?
సో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు అనుకోండి తను సైడ్ నుంచి తను. సో ఇప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడినా నేనే ఓపెన్గా తిరుగుతున్నాను, ఓపెన్గా చెప్తున్నాను కదా, మీరు ఎందుకు రా బాబు ఇది వస్తున్నారు అని చెప్పి తాను కౌంటర్ ఇచ్చుకోవడానికి. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో మేబీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో డెఫినెట్లీ ఏదో ఒక సభలో ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారు దీని గురించి, డెఫినెట్లీ కౌంటర్ ఇస్తారు. లేకుంటే ఇది విజయ్కి చాలా పెద్ద స్ట్రోక్ అనమాట, మాస్టర్ స్ట్రోక్ ఇది విజయ్కి వాళ్ళ వైఫ్ నుంచి. విజయ్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాడు. సో 2 years నుంచి వాళ్ళిద్దరు దూరంగా ఉన్నట్టున్నారు చెప్పారు. బట్ ఈ టైంలో ఆవిడ సో విజయ్కి ఇలా డైవర్స్ నోటీస్ ఇస్తారు అని చెప్పి అనుకోండి. కరూర్ ఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత విజయ్ పార్టీ పొలిటికల్ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది. అసలు 234 స్థానాల్లో చాలా కష్టంగా ఉంది విజయ్కి. సో అలాంటిది ఇప్పుడు ఇంకొకటి డైవర్స్ నోటీస్ అనేది ఇంకా విజయ్ పొలిటికల్ గ్రాఫ్ని డౌన్ చేస్తూ ఉంది. అలాంటిది విజయ్ పొలిటికల్ గ్రాఫ్ డౌన్ అవ్వకూడదు అనుకుంటున్న టైంలో సో విజయే తనకి తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా అంటే సో 99% ఎలా అనిపిస్తుంది అంటే జనాలకి ఎందుకు అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. మీరు సర్కార్ సినిమా చూస్తే లాస్ట్లో సేమ్ ఇదే స్క్రీన్ ప్లే మెయింటైన్ చేస్తుంటాడు విజయ్. సో తనకు తానే ట్వీట్లు వేసుకుంటూ ఉంటాడు అనమాట. సో తన పేరేంటి వరలక్ష్మి శరత్ కుమార్, తనకి ఆపోజిట్గా మారుద్ది అనమాట, విజయ్ గెలుస్తారనమాట. సేమ్ అదే స్క్రీన్ ప్లే ఇక్కడ అప్లై చేస్తున్నాడు విజయ్. బట్ అది సినిమా వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ అయింది అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. 99.99% వర్కౌట్ అవ్వదు. అండ్ స్టాలిన్ ఇచ్చాడు మాస్టర్ స్ట్రోకు. తమిళనాడు మొత్తం షేక్ అయిపోయి ఉంటుంది. పన్నీర్ సెల్వాన్ని చేర్చుకోవడం ఒకటి, అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన ఇచ్చిన సైన్లు బయటకు వస్తూ పని అయిపోయింది అన్నట్టు చెప్తున్నాం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ విజయ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇతను ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లని టార్గెట్ చేస్తూ బీజేపీకి అగెనిస్ట్గా ఉంటూ బీజేపీకి ఆపోజిట్గా మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం డిఎంకేని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి పొలిటికల్ కెరియర్ విజయ్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అంటే డెఫినెట్లీ అంత మైలేజ్ రాదు. సో దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్ విజయ్ పొలిటికల్ కెరియర్లో మొన్న లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు గట్టిగా 5 సీట్లు వస్తే చాలా గొప్ప అని నేను చెప్పాను. ఇప్పుడు అది కూడా వస్తాయో రావో కూడా తెలియదు. అండ్ స్టాలిన్ చాలా గట్టిగా ఫోకస్ పెట్టున్నాడని క్లియర్గా అర్థమైంది. అండ్ ఏదైతే తమిళనాడు సో డెఫినెట్లీ వన్స్ అగైన్ ద్రవిడ రాజకీయం ఉవ్వెత్తున పైకి లేచుద్ది. ఈ నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో అదే పెద్ద హైలైట్ అయిపోతుంది. అన్నా డిఎంకేకి బీజేపీకి కూడా అలా ఆశించిన సీట్లు డెఫినెట్లీ రావని క్లియర్గా అర్థమవుతుంది. ఈ విజయ్ది ఇలా జరగకపోయి ఉంటే వేరేలాగా ఉండేదేమో. సో విజయ్ది ఇలా జరగటం వల్ల డెఫినెట్లీ డిఎంకే పార్టీకి కేక్ వాక్. అండ్ విజయ్ పొలిటికల్ కెరియర్ దగ్గరికి వచ్చేసరికి మేబీ విజయ్ కష్టాలు పడాల్సి వస్తుంది డెఫినెట్లీగా. నాకు తెలిసి సో ఆంధ్రలో ఎలా అయితే సో కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు 2 చోట్ల నిలబడతారో, ఎవరైనా చిరంజీవి గారు అవ్వచ్చు, అంతకుముందు ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, రీసెంట్గా కళ్యాణ్ గారు అవ్వచ్చు 2019లో ఎలా అయితే 2 ప్లేసుల్లో నిలబడ్డారో, నాకు తెలిసి విజయ్ జోసెఫ్ కూడా 2 ప్లేసుల్లో నిలబడతాడు డెఫినెట్లీ. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఆ నిలబడ్డ 2 చోట్లలో కూడా గెలిచేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అగైన్ రిపీటింగ్, చాలా తక్కువ ఉంటాయి. ఇది డెఫినెట్లీ విజయ్ సైడ్ నుంచి మాస్టర్ స్ట్రోక్ అయితే కాదు, ఇది సెల్ఫ్ గోల్. నా వరకు నేను చెప్పేది సెల్ఫ్ గోల్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇలా విజయ్ బయటికి రావటం, ఇలా చేయటం అనేది మేబీ విజయ్ పొలిటికల్ కెరియర్ అట్లీస్ట్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరేంద్ర బాబు నేనే వచ్చాను కదా అని చెప్పుకోవడానికి ఉపయోగపడుద్దేమో తప్పితే ఇది ఓట్లుగా కన్వర్ట్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే 234 స్థానాల్లో నేనే నిలబడుతున్నాను. ఇది మదురై విజయ్, సో కాట్పాడు విజయ్ అని ఆయన ఏదైతే అన్నాడో అది వర్కౌట్ కాదు. ఇది సెల్ఫ్ గోల్ అవుతుంది, డెఫినెట్లీ వర్కౌట్ కాదు. అక్కడున్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎవరైతే పోటీ చేస్తుంటారో వాళ్ళకి డెఫినెట్లీ చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థులు దొరుకుతారో లేదో కూడా డౌట్, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటివి అన్ని చోట్ల యాక్సెప్ట్ చేయరు. విజయ్ కదా అర్థం కావట్లే. ఆయన చాలా బోల్డ్గా ఆలోచించారు, చాలా పెద్ద స్క్రీన్ ప్లే వేసారని విజయ్ అనుకుంటున్నారు, కానీ బట్ అది వర్కౌట్ కాదు విజయ్కి. విజయ్ డెఫినెట్లీగా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా క్రియేట్ అవుతాడు, సో ఎస్టాబ్లిష్ అవుతాడు అని అనుకున్న నాకే సో ఈ సిట్యువేషన్ తర్వాత విజయ్కి అంత సీన్ ఇస్తారా అక్కడున్న తమిళనాడు ప్రజలు? ఎందుకంటే వాళ్ళకి కొన్ని పట్టింపులు ఉంటాయి, సో వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి, అండ్ వాళ్ళు భాష ప్రాంతం అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. సో అలాంటి సిట్యువేషన్లో ఇది వర్కౌట్ అవుతుంది. మేబీ అర్బన్ ప్లేసెస్లో కొంతమంది యూత్లో ఇలాంటి ఓకే అది ఓకేలే అని అనుకునే వాళ్ళు ఉంటారు, అండ్ విజయ్ నమ్మి విజయ్కి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. సో ఓన్లీ విజయ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తే కుదరదు కదా. సో మెజారిటీ ఓటర్లు ఓట్లు వేయాల్సి వస్తుంది ప్రతి నియోజకవర్గంలో. ఎవరైతే తను బలంగా నమ్మి సో ఆ ద్రవిడ రాజకీయాన్ని సో తన మీదకి ఎత్తుకొని మరీ రాజకీయం చేస్తున్నాడో, ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆ ఓట్ల కోసం సో అంబేద్కర్ గారి ఫోటో, పెరియార్ గారి ఫోటో, ఇలా ఎవరి ఫోటోలు అయితే అక్కడ దాంట్లో పెట్టారో అక్కడ
అలాంటి ఫోటోలు పెట్టిన తర్వాత కూడా సో ఇలాంటివి చేస్తుంటే సో డెఫినెట్లీ ఇంటలెక్చువల్స్ ఆలోచిస్తారు. ఇంటలెక్చువల్స్కి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సో అలాంటివి విజయ్ ఇలాగ చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే విజయ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత క్లియర్గా వాళ్ళ ఆవిడ సో విజయ్ గారి వైఫ్ అయితే ఆ డైవర్స్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇలా చేస్తున్నారు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. ఇప్పుడు విజయ్ గారు అలాంటిగా స్టేజ్లోకి వస్తే చూస్తున్న వాళ్ళు ఏమంటే ఆయన సొంత కుటుంబంని ఎదిరించి వాళ్ళు వద్దంటున్నా కూడా వాళ్ళు కనీసం వాళ్ళకి ఆ మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చేత కాదు విజయ్కి. అలాంటి విజయ్ ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా అన్న ఒకే ఒక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కానీ గట్టిగా కానీ డిఎంకే పార్టీ అంత పెద్దగా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇంకా పాస్ అయ్యలేదు అగైనెస్ట్ విజయ్. వాళ్ళంతా జస్ట్ నార్మల్గా అంటే లైక్ వాళ్ళు ఎలా గేమ్ ఆడుతున్నారు అంటే ఇంకా విజయ్ జోలికి డైరెక్ట్గా వెళ్ళట్లేదు డిఎంకే పార్టీ అట్ ప్రజెంట్. సో విజయ్ జోలికి డిఎంకే పార్టీ అంత గట్టిగా ఎందుకు వెళ్ళట్లేదంటే సో విజయ్ని చాలా లైటర్ వేలో తీసుకుంటున్నారు డిఎంకే వాళ్ళు. విజయ్ ఎంత ఓట్లు గట్టిగా చీలిస్తే అది మాకు అంత ప్లస్ అవుతుంది కదా అని డిఎంకే పార్టీ చాలా బలంగా నమ్ముతుంది. ఎందుకు బలంగా నమ్ముతుందంటే విజయ్ చీల్చే ఓట్లు ఏవైతే ఉంటే అన్నా డిఎంకే ఓట్లు బీజేపీ ఓట్లు చీలాలా తప్పితే అక్కడున్న డిఎంకే ఓట్లు చీలవు. మీకు అర్థమవుతుందా? అదే ప్రాబ్లం. సేమ్ లైక్ యాస్ ఆంధ్ర చూసుకుంటే కళ్యాణ్ గారు ఓట్లు ఏవైనా చీల్చగలిగితే ఆ చీల్చగలిగే ఓట్లు తెలుగుదేశం ఓట్ల నుంచి చీలుస్తారు తప్పితే వైసీపీ ఓట్లు సో ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ ఓట్లు చీల్చలేరు. సో వాళ్ళకి ఒక కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో కాబట్టి 2019లో సో టీడీపీ ఓడిపోయింది. 2024లో మళ్ళీ కన్సాలిడేట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు గెలిచారు. సేమ్ లెక్క అక్కడ అప్లై చేస్తున్నారు డిఎంకే పార్టీ. మామూలు ముదురు కాదు స్టాలిన్, దేశ ముదురు. ఓకేనా? సో అలాంటి దేశ ముదురుతోటి పోటీ పడుతున్నాడు విజయ్. మరి అలాంటి విజయ్ సో పొలిటికల్ కెరియర్లో ఇన్ని ఎత్తుపలాలు వితిన్ ద మంత్స్ వస్తాయని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బీజేపీ వాళ్ళు ఎంత ప్రెషర్ పెడుతున్నారంటే సో బీజేపీ ఎంత లోతుగా విజయ్ని స్టాక్ చేస్తుందంటే సో విజయ్ ఎఫ్ఐఆర్లు కూడా బీజేపీ వాళ్ళకి తెలుస్తున్నాయి. ఆ రేంజ్లో విజయ్ మీద ఫోకస్ ఉంది బీజేపీది. ఇప్పుడు ఇదే విజయ్ బీజేపీని తొక్కేస్తున్నాడు, కాపాడుతున్నాడు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది వర్కౌట్ అవ్వట్లేదు తమిళనాడు ఎలక్షన్లో. ఇప్పుడు బీజేపీ చాలా స్టేట్స్లో బీజేపీ పాలిస్తూ ఉంది, మేబీ ఒక 5-6 స్టేట్స్లో తప్పితే. సో అలాంటి 5-6 స్టేట్స్ కూడా గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చెప్పి బీజేపీ ట్రై చేస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో బీజేపీకి అన్నా డిఎంకే పార్టీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి విజయ్ ద్వారా పెద్ద ఎదురుదెబ్బ డిఎంకే పార్టీకి చాలా ఈజీగా ఉంటుంది. సో విజయ్ పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడుకోవాలంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విజయ్ గెలిస్తే మాత్రం హైలైట్. విజయ్ ఒక్కడు గెలిచినా కూడా హైలైట్ అది. ఎందుకంటే తమిళనాడులో చాలామంది పెద్ద వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. సో విజయ్ కానీ గెలిస్తే ఒక్క సీటు కానీ విజయ్ గెలిచినా కూడా మామూలు విషయం కాదు అసలు అది. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇంత ఆడ్ సిచ్యువేషన్లో, ఎందుకంటే చాలామంది సపోర్టర్స్ అవ్వచ్చు, చాలామంది తమిళనాడులో ఉన్న పెద్ద వాళ్ళు అవ్వచ్చు విజయ్ని అపోజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ మూవ్. ఈ మూవ్ని చాలామంది అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొడుకు, కూతురు, తల్లి అంతా ఒకవైపు ఉండి తల్లికి సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఇలాంటి పనులు చేయటం అనేది చాలా పెద్ద తప్పని. సో నార్మల్గా ఇది మనం సినిమా పరంగా చూసుకుంటే ఇది చాలా జనరల్ విషయం, చాలా నార్మల్ విషయం. నార్మల్గా చూసుకున్నా కూడా ఇది చాలా నార్మల్ విషయం అనిపిస్తుంది చాలామందికి. బట్ వెన్ యువర్ కమ్స్ ఇన్ టు ద పాలిటిక్స్ డెఫినెట్లీ ప్రతిదాన్ని కూడా స్క్రూటినీ చేస్తారు. సో స్క్రూటినీ చేసినప్పుడు విజయ్ది చాలా బ్లండర్ అవుతుంది అనమాట. విజయ్కి అర్థం కావట్లేదు, సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు విజయ్ అట్ ప్రజెంట్ అయితే. మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారన్న భ్రమలో ఉంటున్నాడు. ఏదైతే ఆ సర్కార్ సినిమా క్లైమాక్స్ స్క్రీన్ ప్లేని మళ్ళీ రీక్రియేట్ చేస్తారని అనుకుంటున్నాడు. బట్ అది వర్కౌట్ అవ్వదు విజయ్కి అర్థం కావట్లేదు అంతే. ఎవరో కొంతమంది అనుకుంటుంటారు సరే తన పొలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే వీలైన పర్సన్స్ మాట్లాడుతున్నారని. చాలామంది అలా మాట్లాడిపోయినా దీన్ని ఒక చాప కింద నీరులాగా దీన్ని లేపుతూ ఉంటారు. ఎవడో ఒకటి వస్తారు. మెయిన్ పాలిటీషియన్స్ ఎవరు మాట్లాడరు. సో ఎవరైతే చిల్లరగాళ్ళు ఉంటారో ఆపోజిట్ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడినా కానీ అది జనాలకి ఎలా తీసుకువెళ్ళాలనేది సో ఆ పిఆర్లు చూసుకుంటారు. సో విజయ్ పొలిటికల్ పార్టీకి చాలా పెద్ద బ్రేక్ పడబోతుందని విజయ్కి అర్థం కావట్లేదు అంతే. మళ్ళీ చెప్తున్నాను కదా, సో ఫైనల్గా స్టేట్మెంట్ ఇన్ని దాటుకొని కానీ విజయ్ 5 సీట్లు గెలిచినా కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంక తమిళనాడులో డిఎంకేకి ఆపోజిట్గా అన్నా డిఎంకేలో ఒక సాలిడ్ లీడర్ లేరు. అదొక్కటే విజయ్కి ఈ 5 సీట్లు రావడానికి కూడా విజయ్కి ఒక పెద్ద ఏదైనా ఒక ఛాన్స్ ఉందంటే అన్నా డిఎంకేలో కానీ డిఎంకే బీజేపీలో కానీ సాలిడ్ లీడర్ లేడు. అదొక్కటే. ఒకవేళ బీజేపీలో అన్నామలై లాంటి ఒక పవర్ఫుల్ లీడర్స్ ఉన్నా కూడా సో ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది.
సో అన్నా డిఎంకేతో కలిపి ఆ ఓట్ బ్యాంక్తో తనని కనీసం లాస్ట్ టైం ఎంపీగా కూడా గెలిపించలేకపోయింది, మీరు చూసే ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు విజయ్ అనేది ఒక సెంట్రల్ ఫోర్స్. సో ఇప్పుడు ఆ విజయ్ తన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు కాబట్టి డిఎంకే కేక్ వాక్ అయిపోద్ది. మేబీ 2031 ఎలక్షన్ వరకు విజయ్ నిలబడగలిగితే సో అన్నా డిఎంకే బీజేపీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ విజయ్ కలిసి ఆ కూటమిగా ఏర్పడి అప్పుడు గెలవాలి సీఎంగా. అదే ఛాన్స్. అప్పటి వరకు విజయ్ హోల్డ్ అవ్వాలి, విజయ్ పార్టీ నిలబడాలి అంటే ఒక 5 సీట్లు గెలవాలి. 5 సీట్లు గెలవడం కూడా చాలా కష్టం విజయ్కి. ఇది పక్కా, ఇది తిరుగులేదు దీంట్లో ఇంకా. ఓకేనా? సో అది సంగతి. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకొంచెం ఎలక్షన్కి ఇంకా చాలా దగ్గర ఉంది. అసలు విజయ్ మళ్ళీ బీజేపీతో కలిసినా కూడా ఆశ్చర్యపోవాలేదేమో అనిపిస్తుంది నాకు ఇటువంటి సిచ్యువేషన్స్కి. చూద్దాం ఏం జరిగింది అనేది. జై హింద్.